అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ఎన్నికలు వస్తున్నాయి అంటే చాలు అదే పనిగా కింద మీద పడే ధోరణి టీడీపీ అధినేత చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నారంటే సరే అనుకోవచ్చు, కానీ విపక్షంలో ఉన్న వేళ కూడా అభ్యర్థుల ఎంపికలో స్పష్టత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ అవసరానికి మించిన వదనంతో అభ్యర్థుల ఎంపికలో క్లిష్టతను కొని తెచ్చుకునే విషయంలో చంద్రబాబు ముందు ఉంటారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. అధికార వైసీపీ విషయానికి వస్తే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థుల విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. ఒకేసారి ఆయన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసి విషయాన్ని తేల్చేశారు. తన నిర్ణయం ఇదన్న తరువాత వచ్చే చిన్న చిన్న సర్దుబాట్లను ఆయన చేపట్టారు. కానీ విపక్ష టీడీపీ విషయానికి వస్తే అందుకు భిన్నమైన పరిస్థితి. విడతల వారీగా జాబితాలను విడుదల చేయడం, తన నిర్ణయం అధికారికంగా వెల్లడైన తరువాత ఎదురయ్యే అలజడిని బుజ్జగింపులు చేపట్టడం లాంటివి చేస్తున్నారు. దీని కారణంగా జరుగుతున్న చర్చ పార్టీకి డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్ని మినహాయిస్తే మరో 6 స్థానాల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి పార్టీలో మహా సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ ప్రకటించాల్సిన 6 అసెంబ్లీ స్థానాల్ని చూస్తే చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్ ఈ 6 స్థానాల విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక పంచాయతీ నెలకొంది. అక్కడి చిక్కుముళ్లను విప్పదీసేందుకు టీడీపీ అధినేత కింద మీద పడుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే తనకు భీమిలి టికెట్ కేటాయించాలని అడుగుతున్నారు. అయితే ఆయన్ను చీపురుపల్లికి వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నారు. అయితే గంటా మాత్రం తన మొండి పట్టుని వేడటం లేదు. తనకు తాను ఒక నియోజకవర్గాన్ని నిర్ణయించుకోవడం, అదే కావాలని కోరి సొంతం చేసుకోవడం అలవాటే. పార్టీ ఓడిన తరువాత పట్టించుకోని గంటా టికెట్ విషయంలో మాత్రం ఆయన ఎంత పట్టుదలను ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చీపురుపల్లికి గంటాను పంపాలి అన్న చంద్రబాబు ఆలోచనకు గంటా నుంచి సానుకూలత రాకపోవడంతో ఈ 2 స్థానాల్ని పెండింగ్ లో ఉంచాల్సి వచ్చింది. తాజాగా శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్లను బీజేపీకి కేటాయించారు. దీంతో మరో మాజీ మంత్రి కళా వెంకట్రావు చీపురుపల్లి టికెట్ అడుగుతున్నారు. నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బంగారాజు పేరు భీమిలికి పరిశీలిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు గంట, కళా వెంకట్రావు, బంగారాజుల మధ్య తిరుగుతూ ఉండడంతో నిర్ణయం పెండింగ్ లో ఉంది. మరొక కొత్త పరిణామం ఏంటంటే రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేసి విజయనగరం ఎంపీ స్థానాన్ని టీడీపీ తీసుకోవాలని భావిస్తోంది. అలా జరిగితే విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరు పరిశీలించాలని భావిస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లా దర్శి విషయానికి వస్తే తనకు టికెట్ కేటాయిస్తే తాను పార్టీలోకి వస్తానని మాజీ మంత్రి సిద్ధరాఘవరావు చెబుతున్నారు. అయితే పార్టీ క్యాడర్లో ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు బదులుగా ఆయన కోడలిని బరిలోకి దింపితే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు అభ్యర్థిగా వీరభద్ర గౌడ్తో పాటు వైకుంఠం మల్లికార్జున, ఆయన సోదరుడి సతీమణి జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ను జగన్ సర్కారులో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంకు ఇస్తామని చెప్పడంతో ఆయన టీడీపీలో చేరారు. ఇదే స్థానానికి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్తో పాటు మరో నేత కూడా పోటీ పడుతున్నారు. అయితే గుమ్మనూరుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అనంతపురం అర్బన్, రాజంపేట టికెట్ల విషయంలో కొన్ని లెక్కలు తేలాల్సి ఉన్నందున అభ్యర్థిని ప్రకటించలేదు. దీనిపై కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది.